ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో బొప్పాయి రైతులకు తీవ్ర నష్టం వస్తోంది. చలి తీవ్రతకు పంటకు తెగులు సోకి దిగుబడి తగ్గుతోంది. ఎన్ని ఎరువులు వేసినా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. సంప్రదాయ పంటలతో నష్టం వస్తుందని వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులకు అక్కడ కూడా ప్రకృతి రూపంలో ముప్పు తప్పలేదు. ఈసారి చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో బొప్పాయి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. బొప్పాయి సాగుతో లాభం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. శీతల గాలులు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఎకరాకు 30,000 చొప్పున పెట్టుబడి పెట్టినా పంటకు తెగులు సోకడంతో దిక్కుతోచడం లేదంటున్నారు బొప్పాయి రైతులు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఎన్ని మందులు వాడినా ఫలితం లేదంటున్నారు. ఈ డివిజన్ లో దాదాపు నాకు తెలిసిన వరకు 150 ఎకరాలు దగ్గర బొప్పాయి వేసినారు. ఇప్పటికి 7 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నాకు ఈ వైరస్ అనేది చలికాలంలో బాగా వచ్చింది. ఒక వైరస్ చెట్టు ముక్క స్ప్రెడ్ అయిందంటే దాంతో పాటు ఒకటి అట్లా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. రైతుకి నష్టపరిహారం కూడా అనేది గవర్నమెంట్ చూసి ఏదైతే పంట వస్తుందో దాని తెగులు వస్తుందో దానికి కూడా మేము సపోర్ట్ ఉంటామని గవర్నమెంట్ సలహా ఇస్తే ఏమంటది. ఈ బొప్పాయి తోట పెట్టినాం కానీ పెట్టిన ఒక 2-3 నెలల వరకు యాక్చువల్ గా పంట బాగానే కనపడుతుంది. ఆ తర్వాత చలి పెరిగే కొద్దికి దానికి వైరస్ సోకుతుంది. ఒక 70-80 మొక్కలకి వైరస్ సోకి ఆ మొక్కలను కూడా తీసేయడం జరిగింది. అయితే కానీ మాకు ఈ పంట వచ్చేటట్టు అనుమానం దీని మీద అనుమానం ఉంది. గవర్నమెంట్ మాకు ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గతేడాది బొప్పాయి పంటకు మార్కెట్లో మంచి రేటు ఉండడంతో పాటు దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. దీంతో ఈసారి చాలా మంది రైతులు బొప్పాయి సాగుకు మొగ్గు చూపారు. వాణిజ్య పంటల వైపు దృష్టి సారించిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. పదే వాణిజ్య పంటలు వేయాలని చెప్పిన అధికారులు సమస్య ఉన్నప్పుడు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు రైతులు. 5 ఎకరాలు సాగు చేస్తున్నాం మేము. వైరస్ ఎక్కువ ఉంది తోటలో. మందు ఎంత కొట్టినా కంట్రోల్ అయితలేదు. ఇప్పుడు వరకు ఎకరాకి 30-40 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇది గవర్నమెంట్ అప్పుడు ఏమైనా ఫండ్స్ ఇస్తుండే, ఇప్పుడు ఫండ్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నాము. మేము ఒక 5 ఎకరాల బొప్పాయి నాటాము. దీనికి గాను పెట్టుబడి చాలా ఖర్చు ఎక్కువ వస్తుంది. తెగులు ఎక్కువ వస్తున్నాయండి. చలి ఎక్కువ ఉంది కాబట్టి వైరస్ తెగులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మార్కెట్ కినా మాకు ఇక్కడ గుత్తేదారులు వచ్చి ఇక్కడ ఢిల్లీ నుంచి, హైదరాబాదు, మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇవ్వాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని ఇక్కడనే మా జిల్లాలో ఫ్రూట్ మార్కెట్ పెట్టి వాళ్ళు కొనుగోలు చేస్తే మంచిగుంటుందని కోరుకుంటున్నాం. సర్కార్ ప్రోత్సాహంతోనే వాణిజ్య పంటల సాగు చేశామంటున్న రైతులు నష్టపోయిన బొప్పాయి రైతులను ఆదుకోవాలంటున్నారు.